ఫ్రెండ్స్ ఇదే పోకో M7 Pro. సో మరి ఎవరైతే 15,000 బడ్జెట్లో మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేసిన మొబైల్ అన్నట్టు. ప్రాసెసర్ గురించి మాట్లాడితే MediaTek Dimensity 7025 అల్ట్రా ప్రాసెసర్ యూస్ చేశారు. అదేవిధంగా తక్కువ బడ్జెట్లోనే మంచి బ్రైట్నెస్ ఇచ్చే మొబైల్, సూపర్ AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, బాక్స్లో చార్జర్ అవన్నీ ఉన్నాయంటున్నారు. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి మొబైల్ ఎలా ఉందో చూద్దాం. సో బాక్స్ పైన పోకో M7 Pro అని చెప్పేసి మెన్షన్ చేశారు. మరి దీని స్పెసిఫికేషన్స్ ఇట్లా ఉల్టా ఇచ్చారు. మరి బ్యాక్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకు 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఇచ్చేసారు. 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 45 వాట్స్ చార్జర్, 5110 mAh బ్యాటరీ ఉంది. డాల్బీ అట్మాస్ ఉంది. అంటే డ్యూయల్ స్టూడియో స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందు నేను కెమెరా అన్నాను చూసారా, సో దానిలో మనకు సోనీ LYT 600 సెన్సార్ని యూస్ చేశారు. మరి 120 Hz AMOLED డిస్ప్లేతో పాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, MediaTek Dimensity 7025 అల్ట్రా అని అయితే యూస్ చేయడం జరిగింది. IP64 రేటింగ్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, తర్వాత హైపర్ OS, హై రెజల్యూషన్ ఆడియో అంటున్నారు. సో మరి ఫటాఫట్ దీన్ని సీలింగ్ బ్రేక్ చేసేసి మిగతా వాటి గురించి మాట్లాడదాం. ప్రజెంట్ నా దగ్గర ఉంది 6GB ర్యామ్, 128GB స్టోరేజ్లో ఉంది. మరి బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే సేమ్ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు ఒక సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ బ్యాక్ కేస్ ఉంది, ట్రాన్స్పరెంట్ ఇది కాదు. ఈ బాక్స్కి లోపల వైపు మొబైల్, మరి ఇటువైపు చూసుకున్నట్టయితే 45 వాట్స్ చార్జర్తో పాటు USB to Type-C కేబుల్ని ప్రొవైడ్ చేశారు. ఇది బాక్స్ లోపల ఉన్న మొబైల్. మరి మొబైల్ యొక్క డిజైన్ గురించి మాట్లాడినట్టయితే బాగా కనిపిస్తుంది. అంటే బాక్స్లో నుంచి తీసిన వెంటనే మనకు అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది, డ్యూయల్ టోన్లో కనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ మనకు సార్ వాల్యూ చూసుకున్నట్టయితే 1.6ని మెన్షన్ చేసేసారు. మరి ఇక్కడ మనకు పోకోకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. మరి మీలో ఎవరికి డ్యూయల్ టోన్ ఫోన్స్ నచ్చుతాయనేది కింద కామెంట్లో రండి. ఇక్కడ డ్యూయల్ టోన్లో కనిపిస్తుంది. ఇక్కడ వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్, పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్, Type-C పోర్ట్, స్పీకర్ గిల్స్, 3.5mm జాక్ ఇచ్చారు. కింది వైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు Type-C పోర్ట్, సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మొబైల్ బూట్ చేసేద్దాం. సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మనం మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. ఆల్మోస్ట్ సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. బెజిల్స్ చూడొచ్చు, ఇవి మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. స్క్రీన్ టు బాడీ రేషియో మనకు ఎక్కువ కనిపిస్తుంది. దాంతోపాటే బ్లోట్ వెయిట్స్ కూడా ఎక్కువనే కనిపించేస్తున్నాయి. మరి వీటిని అన్ఇన్స్టాల్ చేయొచ్చా లేదా అనేది చూద్దాం. ఓకే, ఇవైతే అన్ఇన్స్టాల్ అయిపోతున్నాయి. ఇక మనం అబౌట్ ఫోన్లోకి వెళ్ళిన మాట్లాడినట్టయితే అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, మరి దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే ఒక్క ముక్కలో చెప్పవచ్చు, అండర్ 15,000 బడ్జెట్లో ఎక్సలెంట్ డిస్ప్లే అని చెప్పేసుకోవచ్చు. మనకు 2000 nitsకి పైగా మనకు డిస్ప్లే బ్రైట్నెస్ ఉంటుంది. అంతేకాకుండా ఇది AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన డిస్ప్లే ప్లస్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన స్టీరియో స్పీకర్స్, అది కూడా మనకు 300% వరకు వెళ్తుంది. కాబట్టి ఎవరైతే మూవీస్ చూడాలి అనుకుంటూ ఉంటారో, పెద్ద సౌండ్ లేదా పెద్ద ఎక్కువ వాల్యూమ్ కావాలి అనుకుంటుంటారో వాళ్ళకైతే ఇది చాలా బాగా అనిపిస్తుంది. డిస్ప్లే కూడా చూడండి 6.67 ఇంచెస్ ఉంది. దాని కారణంగా పెద్దగా కనిపిస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో డిఫరెంట్ కలర్స్లలో కూడా ఈ మొబైల్ అనేది దొరుకుద్ది. డిస్ప్లే పరంగా అయితే మనం వంక పెట్టడానికి లేదు. మరి అండర్ 50,000 బడ్జెట్లో ఫోటోస్ అనేవి ఎలా క్యాప్చర్ అవుతాయో అది కూడా చూద్దాం. వీడియోస్ గురించి మాట్లాడితే ఓన్లీ 1080p వీడియోస్ మాత్రమే రికార్డ్ చేయొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బ్యాక్ గురించి మాట్లాడినట్టయితే బ్యాక్లో కూడా అంతే, సెల్ఫీలో కూడా అంతే, రెండిట్లలో కూడా మనకు ఓన్లీ 1080p వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. సో మరి దీంతో క్యాప్చర్ చేసిన శాంపుల్స్ని మీరు చూడండి. అంతేకాకుండా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని కూడా ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనకు 15,000 బడ్జెట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ దొరకదు. సో మరి దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్ ఎలా వర్క్ చేస్తుంది, మొబైల్ హీట్ అవుతుందా లేదా గేమింగ్ ఆడి చెప్తాను. మరి దీని గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే గేమింగ్ని చేసుకోవచ్చు. 15,000 లో బడ్జెట్లో పర్లేదని అనిపించింది నాకు. మొబైల్ కూడా హీట్ అవ్వట్లేదు. సో మరి ఫ్రేమ్ డ్రాప్స్ కూడా ఎక్కువ ఏం కనిపించట్లేదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మొబైల్ యొక్క అన్బాక్సింగ్. మరి ఎవరికైతే 15,000 లో బడ్జెట్లో అంటే 14, 13 ఆ ప్రైజింగ్లో మంచి డిస్ప్లే ఉండి, మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చి, బాక్స్లో చార్జర్ ఉండి, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చి, ఎవరైతే బ్యాక్ క్యామ్ తోటి మంచి ఫోటోస్ క్యాప్చర్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే బాగానే అనిపిస్తుంది. మరి ఎవరైతే 4K వీడియోస్ రికార్డ్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకి నచ్చదు. ప్లస్ లో లైట్లో ఫోటోగ్రఫీ ఇంకొంచెం బాగుంటే ఇంకా బాగుండేదని చెప్పేసి నాకు అనిపించింది. కాకపోతే స్టీరియో స్పీకర్స్, 3.5mm జాక్, గేమింగ్ కోసం మొబైల్ కావాలి అని అనుకునే వాళ్ళకైతే బాగానే అనిపిస్తుంది. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రండి. థ్యాంక్ యూ.